గురుగారు మరొక సందేహం గూడూరు నుండి సుమలత గారు రాస్తున్నారు. స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి అలంకార పరమార్థం ఏమిటి, నివేదించాల్సిన నైవేద్యాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. స్వర్ణ కవచాలంకృత బంగారు తల్లి ఆమె కనక వర్షం కురిపించింది. విష్ణుకుండిన వంశంలో మాధవవర్మ అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ మాధవవర్మ చాలా ధర్మాత్ముడు. ఆయన కుమారుడు వాహ్యాళి వెడుతూ రథం మీద పోతూ ఉండగా రథం కింద పడి ఒక కుర్రాడు చచ్చిపోయాడు. ఆ చనిపోయినటువంటి బిడ్డని తీసుకొచ్చి న్యాయఘంట మోగించి న్యాయం అడిగింది ఆ తల్లి. ఆమె చాలా కడుపు పేద స్త్రీ. ఏదో చింత చిగుళ్ళు అమ్ముకుని దాని మీద వచ్చేటటువంటి ఆధారంతో బ్రతుకుతూ ఉన్నది. ఈ బిడ్డను బ్రతికించుకుంటూ మాధవవర్మ ధర్మాత్ముడు, న్యాయపూర్ణుడు కాబట్టి ఆయన ఆలోచించాడు, మరణానికి కారణమైనటువంటి వాళ్ళకి మరణదండనే శిక్ష అని చెప్పి అనుకుని తన కుమారుడికి మరణదండన విధించాడు. అతని యొక్క ఆ న్యాయస్థితికి, అద్భుతమైనటువంటి ఆయన ధర్మనిష్టకి మెచ్చుకుని అమ్మవారు సాక్షాత్కరించి రథం కింద చనిపోయినటువంటి వాడిని అట్లాగే రాజు మరణశిక్ష విధించి చంపినటువంటి వాళ్ళని ఇద్దరిని బతికించటం కాక ఆ రాజ్యంలో ఇంద్రకీల పర్వతం విజయవాటికలో కనకవృష్టి కురిపించింది ఆమె. అందువల్ల అక్కడే ఉండి ఆమె భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది కాబట్టి కనకవర్షం కురిపించిన ఆమె కనక దుర్గగా మన చేత చెప్పబడుతూ ఉన్నది. దుర్గముడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా ఆమె కనకవృష్టి కురిపించి ఆమెను సత్కరించారు. అట్లా ఒంటి నిండా కనకముతో కూడి ఉండి కనకమే కవచంగా కలిగి ఉన్నటువంటిది కాబట్టి స్వర్ణ కవచగా, కనకమన్నా స్వర్ణం అన్నా ఒకటే, స్వర్ణ కవచగా ఆమెని మొట్టమొదటి రోజున స్వర్ణంతోనే సంబంధించినటువంటిది కాబట్టి కనక దుర్గ కాబట్టి ఆమెను స్వర్ణ కవచగానే మొదటి రోజు ఆవాహన చేసుకుని అలంకారం చేసుకుని ఆమె పూజించటం జరుగుతుంది. భక్తులందరూ కూడా దర్శించుకుని ఆమె యొక్క అనుగ్రహం వల్ల స్వర్ణసిద్ధిని కూడా, సంపదలు కూడా పొందేటటువంటి అవకాశం ఉంది.